ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరొక తరుణం మనందరం కూడా ఆయన సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రభు మాటలు విని మన ఆత్మీయ జీవితములో బలవంతులుగా, అపవాది ఎంతో భయంకరంగా ఈ లోకములో పనిచేస్తూ ఉండగా, దేవుని యొక్క పిల్లలమైన మనం ప్రార్థనతో, వాక్యముతో వాటిని ఎదుర్కొని దేవుని కొరకు జీవించినట్లుగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలన్నిటిని బట్టి కూడా మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మేము నీ మందిర ఆవరణంలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత కొన్ని దినాలుగా ప్రతి శనివారము కూడా సామెతల గ్రంథములో నుండి మేము మాట్లాడుకుంటున్నటువంటి మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కూడా మీ సన్నిధిలో కూడినటువంటి మేమందరము నీ వాక్యము దగ్గరకు వచ్చి ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము బోధిస్తున్న నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యములో ఉన్న లోతైన విషయాలు విని ఆధ్యాత్మికమైన జీవితములో బలవంతులుగా జీవించినట్లు సహాయము చేయండి. మీ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరి హృదయాలు నీ వాక్యము చేత తృప్తిపరచి క్రీస్తు రాకడ కొరకై, మా మరణం కొరకై మేము సిద్ధపడి పరలోకానికి చేరుకోవటానికి తగిన ఆధ్యాత్మికమైన అర్హత కలిగి బ్రతుకుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనమందరము దైవ సన్నిధానములో చేరి దేవుని విలువైన మాటలు వినటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. గత కొన్ని దినాల నుండి మనం ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల,
దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. మొదటి అధ్యాయాన్ని ముగించుకొని 2వ అధ్యాయములోనికి ప్రవేశించినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు కనబడుతున్న మరికొన్ని మాటలు మనము చదువుకున్నాం. ఒక వ్యక్తి జీవితంలో దేవుని కొరకు, దేవుని ప్రణాళిక కొరకు, దేవుని యొక్క ఉద్దేశంలో బ్రతుకుట కొరకు కావలసిన యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటమేంటో అది తెలుసుకోవాలట. వాక్యంలో మనము చూస్తే ఎలా తెలుసుకుంటాం, ఎప్పుడు తెలుసుకుంటాం? ఒక్కసారి 5వ వచనం చదవండి. మళ్ళీ ఒక్కసారి 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు అని అన్నాడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అసలు ఎటువంటిది, ఎట్టిది? అది ప్రతి ఒక్కరూ ఏం చేయాలట? గ్రహించాలి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి గ్రహించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం ఎట్టిదో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్టిదో గ్రహించాలి అనంటే మనము చేయవలసినటువంటివి కొన్ని పైన చాలా స్పష్టంగా వ్రాసినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అందుకే చెబుతున్నాడు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో తెలుసుకొని గ్రహించునట్లు, దేవుని విజ్ఞానము నీకు లభించునట్లు నువ్వు చేయవలసినవి కొన్నున్నాయి అని తన కుమారునితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము చూస్తున్నాం. నా కుమారుడా అనే మాట చూడండి. అంటే కుమారుడైన ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఉందట. కుమారుడైన ప్రతి ఒక్కరు, ఏమండి, మనమందరము కూడా దేవుని పిల్లలం, దేవుని కుమారులం. ఒకవేళ మీరు అనొచ్చు, ఏమండి ఇక్కడ కుమారుడు అని ఉంది కదా, కుమార్తె అని లేదు కదా అని మీరు అనొచ్చు. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి విషయానికి వచ్చేసరికి ఆత్మకు లింగ భేదం అనేది ఉండదు. ప్రియులారా, స్త్రీలు పురుషులు అనేటువంటి లింగ భేదం ఉండదు. ఆత్మ దగ్గరకు వచ్చేసరికి లింగ భేదం అనేది ఎప్పుడు ఉంటుందంటే శరీరం ఉన్నప్పుడే ఉంటుంది. అందుచేత బైబిలులో దేవుడు కుమారులు అని వాడినటువంటి పదం అందరికీ సంబంధించిన పదం, ఆత్మ సంబంధమైన పదం. ఆత్మకు లింగ భేదము ఉండదు గనుక ఆత్మ స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం ఉంటుందండి. ఆత్మకు ఉంటుందా? ఉండదు కదండి. ఆత్మలకు స్త్రీ పురుషుడు అనే భేదాలు ఉండవు. అందుకే బైబిల్ గ్రంథములో కుమారులు అన్నా లేకపోతే పిల్లలు అన్నా వారిలో అందరూ కలిసి ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఆత్మ సంబంధంగానే మనం ఆలోచించాలి తప్ప శరీర సంబంధముగా మనము ఆలోచించకూడదు. కుమారులు అని పిలువబడిన, కుమార్తెలు అని పిలువబడిన, పిల్లలు అని పిలువబడిన ఇదంతా కూడా మనము ఆలోచించేటప్పుడు చెప్పబడుతున్న సందర్భాలను బట్టి, అక్కడ చెప్పబడుతున్న విషయాలను బట్టి ఆలోచించాలే తప్ప కుమారుడు అని ఉంది కాబట్టి కుమార్తెగా నాకు అవసరం లేదని, కుమార్తె అనే మాట ఉంది కాబట్టి కుమారునిగా నాకు అవసరం లేదు అనే ఆలోచనలు రాకూడదు. అలాగనుకుంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అని ఉంది కదా. మరి కుమారులు అంటే మగపిల్లలు కదా అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. ప్రియులారా,
కుమారులు అనే దగ్గర పిల్లలు అనే మాటలు కూడా ప్రియులారా మూల భాష నుండి తర్జుమా చేయబడినటువంటి మాటలు. పిల్లలు అనే మాటలు కుమారులుగా తర్జుమా చేయబడినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథములో ఉంటాయి. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కుమారుడు కుమార్తె అనేటువంటి పదం ప్రాముఖ్యం కాదు, కానీ అక్కడ చెప్పబడినటువంటి వాక్యం మనకెంతో అవసరం. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించవలసినటువంటి విషయమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నా కుమారుడా అనంటూ ఆయన ప్రారంభించినటువంటి మాట చూడండి. మొదటి వచనం మళ్ళీ చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడలా. చూడండి, ఆ ప్రారంభమే ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ప్రారంభించాడో మనం గమనించాలి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను ఏం చేసుకోవాలంటున్నాడు? దాచుకొనిన ఎడలా. పూర్తి చేయలేదు ఆ మాట ఇంకా పూర్తి చేయలేదు. ఫుల్ స్టాప్ లేదు కదా అక్కడ, పూర్తి చేయలేదు అంటే కంటిన్యూషన్ జరుగుతుందన్నమాట. అంటే ఇంకా జరిగించవలసినవి పనులు ఇంకా ఉన్నాయి చెప్పటానికి అని అక్కడ వాటిని ప్రియులారా ఆ విధముగా వ్రాస్తున్నాడు. నా కుమారుడా, నా మాటలను అంగీకరించాలి. నెంబర్ 1 అది అంగీకరించాలి. ఏం అంగీకరించాలి? నా మాటలను అంగీకరించాలి. ఏవండి, లోకంలో ఎన్నో రకాలైనటువంటి మాటలు మనకు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు వినబడుతూనే ఉంటాయి. భార్యాభర్తల మాటలు వినబడతాయి, పిల్లల మాటలు వినబడతాయి, తల్లిదండ్రుల మాటలు వినబడతాయి, సమాజం మాటలు వినబడతాయి. లోకములో ఎన్నో రకాలైన మాటలు మనకు వినబడతాయి. కానీ దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, దేవుని మాటలు ఎంత ప్రాముఖ్యంగా తీసుకోవాలి అనంటే, మనుషుల మాటలలో వ్యర్థమైనటువంటివి కనబడతాయేమో కానీ దేవుని మాటలలో వ్యర్థమైన మాటలు కనబడవు. అందుకే మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి మనము దేవునికి లెక్క అప్పగించవలెను అని ఉంటుంది కదండి. ఒకసారి మత్తయి సువార్తలో చూడండి ఆ మాటలు. దేవుని వాక్యములో మనము చూస్తే మత్తయి సువార్త వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు మనము ఆలోచన చేద్దామండి. మత్తయి సువార్తలో మనుషుల యొక్క జీవితాలలో ప్రియులారా ఈ మాటలు ఉంటాయో లేదో 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు ప్రతి ఆ మాట ఉంది అక్కడ, ఉందా లేదా? వ్యర్థమైన లేదా? ఉందా లేదా? ఉంది కదా. వ్యర్థమైన ప్రతి అంటే మనుషుల మాటలలో ఏముంది చెప్పండి? వ్యర్థమైన మాటలు ఉన్నాయా? ఏవండి, వ్యర్థమైన మాటలు ఉన్నాయా మనుషుల మాటల్లో? ఉన్నాయండి. మనం 10 మాటలు మాట్లాడాము అనంటే ఆ 10 మాటలలో ఒక 5 మాటలు 6 మాటలు ఏ మాటలు ఉంటాయి చెప్పండి? వ్యర్థమైన మాటలే ఉంటాయండి. వ్యర్థమైన మాటలే ఉంటాయి. మనుషులు ఏ మనుషుడు మాట్లాడిన మాటలైనా మనుషుల మాటలలో వ్యర్థమైన మాటలుంటాయి అని బైబిల్ చెబుతుంది. వ్యర్థమైన మాటలుంటాయి. ఆ వ్యర్థమైనటువంటి మాటలలో ప్రియులారా అవి ఎందుకు పనికి రాకపోవచ్చు, కొంతమందికి బాధ కలిగించవచ్చు, దుఃఖాన్ని కలిగించవచ్చు, రకరకాలైనటువంటి విధానాలలో మనుషులను నడిపించవచ్చు. కానీ దేవుని మాటలలో ఒక్కటి కూడా వ్యర్థంగా ఉండదండి. దేవుని మాటలలో ఒక్కటి కూడా అర్థం ప్రియులారా వ్యర్థమైనది ఉండదండి. ఆయన ధర్మశాస్త్రములో ఒక సున్న అయినా ఒక పొల్లైనా కూడా ఎలా ఉండదు చెప్పండి? వ్యర్థత ఉండదు. తప్పిపోవు, అవి తప్పిపోవు. ఆయన మాట
ఖచ్చితమైన మాట, ఆయన మాట బలమైన మాట, ఆయన మాట మన జీవితానికి ఆధారమైన మాట. వ్యర్థమైనది ఎక్కడ ఉండదండి దేవుని మాటల్లో. ఏవండి, దేవుడు ఈ మాట వ్యర్థంగా మాట్లాడాడండి అని మనం చెప్పగలుగుతామా ఎక్కడైనా? ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు పరలోకమందున్న దేవుడు పలికిన ప్రతి మాట జీవము కలిగిన మాట. ఆయన మాటలు జీవము కలిగిన మాటలండి. ఆయన మాటలు ఎటువంటివేనంటే తీర్పు నుండి తప్పించే మాటలండి. ఆయన మాటలు ఎటువంటివంటే మరణము నుండి జీవములోనికి దాటించే మాటలండి. ఆయన మాటలలో వ్యర్థత ఉండదండి. అందుకే నా కుమారుడా, నీవు నా మాటలను ఏం చేయాలి? అంగీకరించు. మనుషులు మాటలు అంగీకరించకపోయినా పర్వాలేదు, అందులో వ్యర్థత కనబడుతుంది. నా మాటలు మాత్రం నువ్వు అంగీకరించాలి. ప్రియులారా, ఆయన మాటలను మనం అంగీకరిస్తే మన జీవితానికి మేలు కలుగుతుందండి. 95వ కీర్తన బైబిల్ గ్రంథములో 7వ వచనం చదవండి ప్రియులారా. వాక్యాన్ని మనము చూడగలిగితే కీర్తనల గ్రంథం 95వ కీర్తన 7వ వచనం మనము చదువుకుందాం రండి. నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఏవండి, ఆ మాటలు చూడండి ప్రియులారా. రండి, మనము నమస్కారము చేసి సాగిలపడదాం, ఆయన దగ్గర సాగిలపడదాం. రండి, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. రండి ప్రియులారా, వాళ్ళ పిలుపు చూడండి. రండి. ఈరోజు మనము ఆయన మాటలను అంగీకరించిన ఎడల మనకు ఏం జరుగుతుందంటున్నారు? మేలు. ఎన్నోసార్లు ఆయన మాట వినక మనము చాలా నష్టపోయాం. మెరీబా జలముల యొద్ద ఆయన మాట వినక మనము నాశనమైపోయాం. దైవజనుడైనటువంటి మోషే ద్వారా పలుకుతున్న మాటలు వినక మనం ఎంతో నష్టపోయాం. ఆయన మాటలు అంగీకరించకపోవటం వలన మన జీవితానికి ఎంతో కీడు కలిగింది. రండి, ఇప్పటికైనా సాగిలపడదాం, ఇప్పటికైనా మోకరించుదాం. రండి, నేడైనా ఆయన మాట విని ఆయన మాటను అంగీకరించి మనము మేలు పొందుదాము అని ప్రియులారా వారు మాట్లాడుకుంటున్నటువంటి ఆ సందర్భం చూడండి. ఇశ్రాయేలీయులు ప్రియులారా, ఎందుకంటే వాళ్ళు అనుభవించారు. దేవుని మాట వినకపోవటం వలన వారు ఎంత నష్టపోయారో వారు కళ్ళారా చూశారు, వారు చెవులారా విన్నారు, వారు ప్రియులారా క్రియారూపకంగా వాళ్ళ జీవితాల్లో అనుభవించారండి. దేవుని మాట వినకపోయినందువలన, ఆయన మాట వినకపోయినందువలన వారు ఎంత నష్టపోయారో, ఎంతగా వారి జీవితాల్లో ప్రియులారా కీడు అనుభవించారో వాక్యములో మనము చూస్తున్నాం. కానీ ఇక్కడ వాళ్ళు పిలుచుకుంటుంటున్నారు, రండి, మనము నష్టపోయాం ఆయన మాట అంగీకరించకపోవటం వలన. ఇప్పుడైనా సరే, ఈ రోజైనా ఆయన మాట అంగీకరించి మనము మేలు పొందుదాము రండి అని వాళ్ళు ప్రియులారా పిలుచుకుంటున్న ఆ పిలుపు చూడండి ఎంత బాగుందో. ఈ రోజున మనుషులు ప్రియులారా ఎన్నో రకరకాలైనటువంటి మాటలు వినటానికి పిలుపులు వస్తున్నాయి, కానీ దేవుని మాట వినటానికి రండి అనే పిలుపు వినబడుతున్నా కూడా దేవుని మాటకు ప్రియులారా మనుషులు రాకపోవటం, వినటానికి అంగీకరించకపోవటం వలన ఎంత మేలు పోగొట్టుకుంటున్నారో తెలుసండి. ఆయన మాటలు విని ఎడల ఎంత మేలు ప్రియులారా. ఆయన మాట వింటే మన జీవితానికి ఎంత మేలు, వినకపోతే ఎంత కీడు. వింటే ఎంత మేలో, వినకపోతే కూడా అంత కీడుందండి. వింటే మేలు, వినకపోతే కీడు. అందుకే నా కుమారుడా, నా మాటలను అంగీకరించి నువ్వు బ్రతికితే మేలు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, మంచిదే. కానీ ఇంకొక పని కూడా చేయాల్సింది నాయన. ఏంటో తెలుసా? నా ఆజ్ఞలను దాచుకోవాలి. ఏం చేయాలట? చదవండి మళ్ళీ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి
నా ఆజ్ఞలను నీ యొద్ద ఏం చేయాలి? దాచుకోవాలి అని అన్నాడు. ఏంటి? దేవుని మాటలను దాచుకోవాలా? దేవుని మాటలను దాచుకోవాలా? దాచుకోవాలి కదండి, దాచుకోవాలి కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా కష్టపడతావు, డబ్బు సంపాదిస్తావు. సంపాదించినటువంటి డబ్బు తీసుకొని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడయ్యవు కదా. ఏం చేస్తావు? వాటిని భద్రంగా దాచుకుంటావు. నీ ఇంటిలో ఒకవేళ వెండి ఉంటే భద్రంగా దాచుకుంటావు. నీ ఇంటిలో బంగారం ఉంటే భద్రంగా దాచుకుంటావు. మరి వాక్యాన్ని భద్రంగా దాచుకోవద్దా? ఏవండి, వాక్యమును భద్రపరుచుకునే స్థలము కూడా ఉందా? వాక్యమును కాపాడుకునే స్థలము కూడా ఉందా? ఉందండి. 4వ అధ్యాయంలో చూడండి, అక్కడే 4వ అధ్యాయము దేవుని వాక్యములో సామెతల గ్రంథం 4వ అధ్యాయము ప్రియులారా 21వ వచనాన్ని 20వ వచనము నుండి చదువుకుందామండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగి పోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము అన్నాడు. వాక్యమును ఏం చేసుకోవాలట? భద్రం చేసుకోవాలి. వాక్యమును భద్రం చేసుకునే స్థలం ఏది? ఏదండి? హృదయం. ఏవండి, విలువైన వస్తువులను మన ఇంట్లో భద్రం చేసుకునే స్థలం ఏది? బీరువా కదండి. మన ఇంటిలో లాకర్లు ఉంటాయండి. మళ్ళీ బీరువా అంటే బీరువాలోనే కాదు, బీరువా లోపల ఏముంటాయి చెప్పండి? లాకర్లు, సీక్రెట్ లాకర్స్ ఉంటాయి. విలువైన వాటిని అందులో మనము భద్రం చేసుకుంటాం. ప్రియులారా, లోక ధనము కంటే, లోకములో ఉన్న వెండి బంగారముల కంటే శ్రేష్టమైనవి, వ్యర్థత లేనివి, జీవము కలిగినవి, విలువైనవి ప్రియులారా దేవుని మాటల ఉండగా ఈ మాటలను భద్రం చేసుకోవటానికి దేవుడు నీకు ఒక లాకర్ ఇచ్చాడు నీ జీవితానికి. ఏంటా లాకరు? హృదయం. హృదయము అనేటువంటి ఈ లాకర్లో దేన్ని భద్రం చేసుకోవాలి? వాక్యమును భద్రము చేసుకోవాలి. భద్రము చేసుకొనుట అంటే ప్రియులారా ఎలా భద్రం చేసుకుంటాం చెప్పండి? ఏవండి, భద్రము అనేటువంటి మాట వచ్చినప్పుడు ఎలా భద్రం చేసుకుంటాం? ఒక అమౌంట్ తీసుకుంటాం, లేదు ఒక విలువైనటువంటి వస్తువును తీసుకుంటాం. ప్రియులారా, లోపలికి తీసుకెళ్తాం, బీరువా తీస్తాం, బీరువాలో ఉన్నటువంటి లాకర్ తీస్తాం, లాకర్లో పెడతాం, దానికి మళ్ళీ లాకేస్తాం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ప్రియులారా దానికి మరొక ప్రియులారా డోర్ ఉంటుంది, మళ్ళీ దానికి మనము లాకేస్తాం, మళ్ళీ తరువాత ఓపెన్ చేసేటువంటి ప్రియులారా తలుపులు ఉంటాయి, దానికి కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే దరిదాపు మనము దాచినటువంటి అమౌంట్ లేదు, దాచిన విలువైన వస్తువును తీయటానికి మనం ఎన్ని డోర్లు తీసుకుని లోపలికి వెళ్ళాలి? ఏమండి, ఎన్ని డోర్లు తీసుకెళ్ళాలి లోపలికి? ప్రియులారా, బయట తలుపులు తీయాలి, లోపల తీయాలి, మళ్ళీ లోపల తీయాలి. అంటే 3 ప్రియులారా లాకులు ఉంటాయి కదండి. ఈ 3 లాకులు తీసి మనము లోపలికి వెళితేనే మనము ప్రియులారా ఆ భద్రత అనేటువంటిది ఎంత భద్రత ఉందో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక అమౌంట్ విషయంలో, ఒక విలువైన వస్తువు విషయంలో మనము ఎంతగా భద్రత తీసుకున్నప్పుడు నిన్ను కాపాడేది, నిన్ను బ్రతికించేది, నీకు జీవాన్ని కలిగించేది, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది, నిన్ను పరిశుద్ధతలోనికి నడిపేది, నిన్ను పాపములోనికి వెళ్లకుండా దాచేది, నీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించే ఒక మంచి ప్రియులారా ఇదిగో దేవుని మాటలున్నాయే, వీటిని హృదయములో భద్రంగా లాకేసుకోవద్దా? ఏవండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జరుగుతున్న సన్నివేశాలు,
మాట్లాడుతున్న మాటలన్నిటినీ కూడా మరియ వింటుంది. వాటిని ఆమె తన యొక్క హృదయములో ఏం చేసుకుంది? చదవండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో ప్రియులారా, లూకాసు వార్త దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి ఆ మాటలు చూద్దాం. రెండవ అధ్యాయము 18, 19 వచనాలు వాక్యములో మనం చూద్దామండి, చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 18వ వచనము నుండి చదువుకుందాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తల పోసుకొనుచు ఏం చేసుకుంది? అంత అవసరం ఏంటి? భద్రం చేసుకోవలసిన అవసరత ఏంటి చెప్పండి? ఏమండి, భద్రం చేసుకోవాలా? గొర్రెల కాపర్లతో దేవుని దూతలు వచ్చి మాట్లాడారు. నేడు మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది భద్రం చేసుకోవాలా? అది భద్రం చేసుకోవాల్సిన మాటేనా? ఏవండి, వాళ్ళు దేవుని దూతలు ప్రియుల కొనియాడినటువంటి ఆ విధానాలన్నీ కూడా మనసులో పెట్టుకొని వచ్చి వారు ఆ సంగతులన్నీ కూడా వివరిస్తుంటే, ఆ సంగతులన్నీ చెబుతూ ఉంటే అక్కడ విన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ మరియు ఒక్కతే మాత్రం హృదయంలో ఏం చేసుకుంది? వాటిని భద్రం చేసుకుంది. ఉన్నవారందరేమో ఆశ్చర్యపడ్డారు వాళ్ళు చెబుతున్న మాటలు. గొర్రెల కాపర్లేంటి ఈ గొప్ప సంగతులు చెబుతున్నారేంటి? పరలోకపు సంగతులు చెబుతున్నారేంటి? వీళ్ళు గొర్రెలు కాచుకునేవారు కదా, ఈ సంగతులు, ఈ పరలోకపు సంగతులు వీళ్ళకెట్లా తెలుసు? వీళ్ళు రావటం ఏంటి? వీళ్ళు ప్రభుని స్తుతించటం ఏంటి? వీళ్ళు ప్రచురం చేయటం ఏంటి? అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ ఉన్నవారందరూ అందరేమో ఆశ్చర్యపోతుంటే మరియ మాత్రం వాటిని తల పోసుకొనుచు హృదయములో ఏం చేసుకుంటుంది చెప్పండి? భద్రము చేసుకుంది. భద్రము చేసుకుంది ప్రియులారా. మరియ హృదయములో వాక్యమును భద్రము చేసుకున్నది కనుకనే ప్రియులారా ఆమె జీవిత భవిష్యత్తులో, ఆమె బ్రతుకులో చివరి వరకు కూడా ఆమె దేవునిలో స్థిరముగా నిలవగలిగిందంటే కారణం అదేనండి. తన కళ్ళ ముందు తన కుమారుడు గాయాల పాలైపోయి హింస పొందుచు వేదన చెందుతూ మరణానికి అప్పగించబడిన వాడిగా కనబడుతుంటే ప్రియులారా మరియా అంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది ఆమెకు? అంటే ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ జరగాలని, ఇవన్నీ ప్రియులారా ఇదిగో తన కాలములో చూడవలసి వస్తుంది అని విషయాలన్నీ మొదటి నుండి యేసు ప్రభు పుట్టిన నాటి నుండి చెప్పబడుతున్న ప్రతి మాట ఆమె హృదయంలో ఏం చేసుకుంది చెప్పండి? భద్రం చేసుకుంది. ప్రియులారా మరి ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఎన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటున్నాం? ఒక్కటైనా మన హృదయంలో భద్రంగా ఉందా? లాకేసావా వాటిని? ఎందుకు భద్రం చేసుకోమన్నాడంటే, భద్రం చేసుకోకపోతే ఎత్తుకు వెళ్ళిపోయేవాడు ఒకడున్నాడు తెలుసా? దొంగ కొడున్నాడండి ఎత్తుకుపోయేవాడు. ఎవడు వాడు ఎత్తుకుపోయేవాడు? దుష్టుడు. విత్తబడిన వాక్యమును ఏం చేస్తాడు? చూడండి మత్తయి సువార్త దేవుని వాక్య భాగములో ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 18వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి. వాక్యాన్ని ఎత్తుకొని పోవటానికి ప్రియులారా దుష్టుడున్నాడు ఈ భూమి మీద? ఉన్నాడండి.
వాడు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడంటే ఎంతగా వాడు ఈ వాక్యము విషయంలో పనిచేస్తున్నాడో ఆలోచించండి. ఏవండి, విత్తబడిన వాక్యం, ఎక్కడ విత్తబడిన వాక్యం? హృదయములో విత్తబడిన వాక్యం. హృదయము ప్రియులారా, హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోయే అంత శక్తి దుష్టుడుకుందండి. ఇప్పుడు చెప్పండి, అందుకే నేను ముందు చెప్పాను, ఒక విలువైన వస్తువును బీరువాలో సీక్రెట్ లాకర్లో ఎందుకు పెడతామంటే ప్రియులారా, ఓపెన్గా దాన్ని పెట్టాం మనం. ఆ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లోపల మరొకటి, ఆ లోపల నుండి మరొక సీక్రెట్ లాకరు, ఆ లాకర్లో ఎందుకు పెడతాము అని అంటే ప్రియులారా, భద్రత కోసం. భద్రత కోసం. ఈలోపు ఏ దొంగ అయినా వచ్చి బీరువా తలుపులు తీస్తే ఆ మొదటిసారి తలుపులు తీసినప్పుడు దొరకకపోయినా రెండవసారైనా శబ్దం వస్తుందేమో, లేదు మూడవసారైనా ఇదిగో వాడికి తాళాలు దొరకకపోవచ్చు. వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం మనం. ప్రియులారా, మరి వాక్యమును మనము ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని ఆజ్ఞలను ఎంతగా దాచుకోవాలి? జీవితానికి అవసరమైనవి, జీవితాన్ని మనల్ని ప్రియులారా నడిపించేటువంటి దేవుని మాటలు హృదయములో భద్రం చేసుకోవాలి. హృదయములో భద్రము చేసుకున్నప్పుడే మనము పాపము చేయకుండా ఉండగలుగుతాం ఈ భూమి మీద. నేను పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయములో ఏం చేశానంటున్నాడు? 119వ కీర్తన బైబిల్ గ్రంథములో 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఏం చేశాను? నేను ఉంచుకున్నానయ్యా. ఏం చేయకుండానట్లు? పాపము చేయకుండా మనల్ని కాపాడేది, పాపములో పడకుండా మనల్ని నిలబెట్టేది, పాపములోనికి జారిపోకుండా మనల్ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగేది ఏంటో తెలుసా అండి? వాక్యం. అందుకే ప్రియులారా, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరిస్తున్నావు, మంచిదే, మేలు. కానీ వాటిని దాచుకొనిన ఎడల, భద్రము చేసుకుంటే, మళ్ళీ ఇప్పుడు ప్రియులారా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి, 21వ వచనం చదవండి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియ్యకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఏవండి, దొరికిన వారికి అవి ఎటువంటివట? జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అని అన్నాడు. ఏంటవి? దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలండి, దేవుని మాటలండి. ఎవరైతే భద్రం చేసుకుంటారో, ఎవరైతే కాపాడుకుంటారో, దుష్టునికి అవకాశం ఇవ్వకుండా భద్రం చేసుకుంటారో, వారి జీవితాల్లో ఏం జరుగుతుందో చెబుతున్నాడు. అవి దొరికిన వారికి ఏంటట? జీవం. ప్రియులారా, జీవము అనేటువంటిది 2 రకాలైన జీవం ఉంది. మనం బ్రతకటానికి దేవుడిచ్చిన జీవం ఒకటైతే, మనము నిత్యము దేవునితో ఉండటానికి ఇచ్చినటువంటి నిత్య జీవం మరొకటండి. మనం బ్రతకటానికి ఏం కావాలి? జీవం కావాలి. ఏమండి, మనం బ్రతకటానికి జీవం కావాలి. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యము ప్రభువుతో ఉండటానికి కూడా ఏం కావాలి? నిత్య జీవం. 2 జీవాలు ఉన్నాయండి భూమి మీద మానవ జీవితంలో తెలుసుకోవలసినవి. ప్రియులారా, బ్రతకటానికి కావలసిన జీవం, అది కాకుండా వాస్తవమైన జీవం ఉంది అన్నాడు. వాస్తవమైన జీవం. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవితానికి జీవం ఉంది, జీవం ఉంది. కానీ నిత్య జీవం అందరికి ఉందా? నిత్య జీవం అందరికీ లేదండి. ప్రియులారా, ఎవరికి ఉంది ఆ నిత్య జీవం అంటే, వాక్యము అనేటువంటి దేవుని మాటలు దొరికిన వారికి అవి జీవాన్ని కలిగిస్తాయి. అందుకే దొరికిన వారికి అవి జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యము. ఏమండి, వాక్యమేనండి మనిషికి ఆరోగ్యం ఇస్తుంది. మనిషి బ్రతుకుతున్నాడంటే, మనిషి జీవిస్తున్నాడంటే, మనము సజీవులంగా ఉన్నాము అనంటే
వాక్యమే కదండి మనల్ని బ్రతికిస్తుంది. మన సర్వ శరీరమునకు వాక్యము ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా అండి? ఈ శరీరమును చేసిన దేవుడు, ఈ దేహమును చేసిన దేవుడు దీన్ని వదిలిపెట్టేశాడు అనుకుంటున్నారా? లేదండి, చెప్పాడండి. ప్రతి అవయవానికి ఆయన మాట సెలవిస్తున్నాడు. ప్రతి అవయవానికి, ఒక చేతికి, ఒక కాలుకు, ఒక ముక్కుకు, ఒక నోరుకు, శరీరము లోపల ఉన్న ప్రతి అవయవానికి పని చెయ్యమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పని చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన పని చెయ్యమన్నాడు కనుక ఆయన మాట ప్రకారము మన దేహంలో ఉన్న ప్రతి అవయవం ఏం చేస్తుంది చెప్పండి? పని చేస్తుంది. అవి పని చేస్తున్నాయి కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఆరోగ్యంగా ఉన్నామండి. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దేవుడు ఒకవేళ పని చేయటం ఆగిపోమని గుండెకి చెప్పాడు అనుకోండి, ఏమైపోతామండి మనం? పని చేయటం ఆగిపోయిక అని దేవుడు ప్రియులారా ఊపిరితిత్తులకు చెప్పాడు అనుకోండి, పని చేయటం ఆగిపోమని జీర్ణాశయానికి చెప్పాడు అనుకోండి, పని చేయటం ఆగిపోమని దేవుడు ప్రియులారా అవయవాలకు చెబితే, అవయవాలు పని చేయటం ఆగిపోతే మనిషి బ్రతుకుతాడా? ఆరోగ్యంగా ఉంటాడా? చెప్పండి ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథము చెబుతుంది ప్రియులారా, ఆయన మన అవయవాలు భూమి మీద ఇదిగో బ్రతకటానికి ఆయన మన అవయవాలకు ఆజ్ఞ ఇస్తున్నాడు. జారీ చేశాడు. ఆయన జారీ చేశాడు. ఆయన మాట వలన మనం బ్రతుకుతున్నాం. ఆయన మాట వలన మనము జీవిస్తున్నాం. ఆయన మాట వలన మనము సర్వ శరీరమునకు ఆరోగ్యము కలిగి ఉన్నాం ప్రియులారా. ఎలా కలిగిస్తాయి ఇవి? ఎలా వస్తున్నాయంటే దేవుని మాట వలన నడిపించబడుతుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన మాట వలనే నడిపించబడుతున్నాయండి. ఆయన మాట లేకుండా ఏది నడిపించబడదు. యోబు గ్రంథం చూడండి ఒక్కసారి. యోబు గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే, యోబు గ్రంథములో మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒక్కసారి మనము వాటిని ఆలోచన చేద్దాం. 37వ అధ్యాయము 37వ అధ్యాయము మీరు మొదటి నుండి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మొదటి నుండి కూడా ప్రియులారా ఆ సృష్టి కార్యక్రమాలన్నిటిని గురించి కూడా ప్రభు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఆయన 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, ఏలుకు ద్వారా తెలియచేస్తూ, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని ఏం చేశాడట? ఆయన బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏంటండి ఈ మాటల అర్థం? ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకోవాలట. ఆయన సృష్టి కార్యములు అంటే ఈ సృష్టిలో ప్రియులారా ఆయన కార్యాలు ఉన్నాయా? ఆయన కార్యాలు లేకుండా అసలు సృష్టి ఎక్కడది? ఆయన కార్యములను మనము తెలుసుకున్నట్లు దేవుడు ప్రతి మనుష్యుని చేతిని ఏం చేశాడట? బిగించి ఆయన ముద్ర వేశాడు. ప్రతి మనుషుని చేతిని బిగించాడు. ఏం చేశాడట? ముద్ర వేశాడు. ముద్ర వేసి ఉన్నాడు. చదవండి 12వ వచనం చదవండి. ఇప్పుడు అవన్నీ మనకొద్దు కానీ 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘమును సంచారము చేయును. చాలు 16వ వచనం చదవండి. మేఘములను పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? తెలుసుకోవాలి. దేవుని కార్యాలు తెలుసుకోవాలి. దేవుని కార్యాలలో మనం కూడా ఒకటన్న విషయం మనం మర్చిపోకూడదు. ఏమండి, దేవుని కార్యాలలో మనం కూడా ఒక కార్యమేగా. దేవుని చేసిన పనులలో మనం కూడా ఒక పనేగా. దేవుడు చేసినటువంటి వాటిలో మనం కూడా ఒకటే ప్రియులారా. కనుక మన బ్రతుకులో మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటము ఎట్టిదో మనము తెలుసుకోవాలంటే, ఆయన విజ్ఞానం మనకు తెలియాలి అనంటే ఇక్కడ ప్రారంభించాడనమాట సామెతల గ్రంథంలో. ఏమని? నా కుమారుడా
నీవు నా మాటలను అంగీకరించాలి, వాటిని నీ యొద్ద దాచుకొనాలి. అక్కడ దాచుకొని ఎడల అంటూ కంటిన్యూషన్ గా మాట్లాడుతున్నాడు. 2వ వచనం, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. ఇక్కడ కూడా మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టలేదు, కంటిన్యూషనే అది. గమనించండి ప్రియులారా. అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఒక వ్యక్తి యెహోవా యందు జ్ఞానం ఎటులో తెలుసుకోవటానికి ఇవి చేస్తే గాని తెలియదు మనిషికి. నేనేదో భయభక్తులు కలిగి ఉన్నానండి అని నువ్వు చెప్పినంత మాత్రాన కుదరదు అది. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానండి అని మాట్లాడినంత మాత్రాన కుదరదు. నీకు అది తెలియాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటో తెలియాలంటే ఇదిగో ఇవి మనలో జరగాలి. ఏంటవి? ఆయన మాటలను అంగీకరించి ప్రియులారా ఆయన ఆజ్ఞలను దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. వివేచన కావాలి. వివేచన అనేటువంటిది చాలా అవసరం. ఆ జ్ఞానం, ఆ వివేచన ఎలా ప్రియులారా మన జీవితాలలో ఉండాలంటే హృదయపూర్వకముగా దానిని అభ్యసించాలి అని అన్నాడు. హృదయపూర్వకముగా. మనం ఏదో తేలిగ్గా ఏదో చేస్తే లేకపోతే ఏదో ప్రియులారా మనము దేవుని అంగీకరిస్తే ఏదో జరిగిద్దన్నట్టుగా కాదు. హృదయపూర్వకముగా ఆయన సన్నిధానములు వాటిని మనము ప్రియులారా అభ్యసించిన ఎడల. 3వ వచనం చదవండి, తెలివికై మొర్ర పెట్టాలట. దేవుని జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే దేని కొరకై మొర్ర పెట్టాలట మనం? తెలివికి. ఏమండి, తెలివి కోసం మొర్ర పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు భూమి మీద చెప్పండి? యాకోబు పత్రికలో అంటాడు 1వ అధ్యాయములో, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒక్కసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలి? అడగాలా? ఏమండి, దేవుణ్ణి అడగాల. జ్ఞానం అడగాలి, తెలుసుకోవాలి. జ్ఞానము తెలియకపోతే, తెలివి లేకపోతే, తెలివిని గూర్చి నువ్వు మొర్ర పెట్టకపోతే నీకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో తెలియదు అన్నాడు అక్కడ. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలుసుకోవటానికి ఇవన్నీ అవసరం. అంటే అవసరమండి, అవసరం. ఇది నాకు అవసరం లేదనుకున్నావా? అసలు నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో తెలియదంతే. తెలుసుకోవాలంటే మాత్రం ఇవన్నీ ఉండాలి. వాక్యమును అంగీకరించాలి అని అంటున్నాడు, వాటిని హృదయములో దాచుకోవాలంటున్నాడు, జ్ఞానానికి చెవియొగ్గాలి అని అంటున్నాడు. ప్రియులారా, వాక్యములో మనము చూస్తే వివేచనను అభ్యసించాలి అని మాట్లాడుతున్నాడు. తెలివికై ఏం చేయాలంటున్నాడు? మొర్ర పెట్టాలి. ఏంటి? తెలివికి మొర్ర పెట్టాలా? తెలివికి చదువుకోవాలా? ఏది కావాలి? తెలివి రావాలంటే చదువుకుంటే తెలివి వస్తుందని చాలా మంది అంటున్నారు కదా లోకములో. తెలివి వస్తుందండి, చదువుకుంటే తెలివి కలిగిన. చదువు లేని వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు లేరా? చదువు లేని వాళ్ళు చదువుకున్న వారి కంటే తెలివిగా జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ తెలివినిచ్చేది దేవుని వాక్యం అండి. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని గురించి కాదు మాట్లాడుతుంది. నీకు దేవుని జ్ఞానం తెలియాలంటే నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలి. బైబిల్ గ్రంథం చదివితే అర్థం కాదండి. చదివినది అర్థం కావాలి అనంటే, చదివిన విషయాలు మనం తెలుసుకోవాలి అనంటే ఆయన సన్నిధిలో ఆ వాక్యమును గూర్చి మనము దేవునికి ఏం చేయాలండి? మొర్ర పెట్టాలి. దావీదు అదే అంటాడు, తండ్రి ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకొనున్నట్లు నా హృదయమును తెరువు. చదివితే తెలియదా? ఏమండి, చాలా మంది మేము చదువుకున్నామండి, బైబిల్ గ్రంథం చదివితే మాకు అర్థమైపో. చదివితే అర్థమయ్యేది కాదు బైబిల్. మీరు చదవండి అర్థమవుతుంది అని ఎక్కడ లేదు బైబిల్ గ్రంథములో. బైబిల్ గ్రంథము మనకు అర్థం కావాలంటే చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. ఏమండి,
వాక్యము అనేటువంటిది మనకు తెలియాలి అనంటే ఈ వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడింది తెలియాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలంటే మనము దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. తన్ను అడుగు వారికి ఆయన పరిశుద్ధాత్మను ఆయన సమృద్ధిగా ఇస్తాడని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. అసలు మనకి ఎందుకు ప్రియులారా మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలంటే వాక్యం అర్థం కావాలి, మనకు వాక్యం తెలియాలి. మనకు చదవటం వలన వచ్చేది అక్షర జ్ఞానం, ప్రార్థన ద్వారా వచ్చేది ఆత్మీయ జ్ఞానం. అక్షర జ్ఞానం చదువుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ బైబిల్ ఏం చెబుతుంది? అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అక్షరం చక్కగా చదవచ్చు నువ్వు, కానీ అక్షరము వెనుక ఆధ్యాత్మికమైన జీవితం మనకు అర్థం కావాలి. అక్షరం వెనుక ఉన్న పరమార్థం అర్థం కావాలి. ప్రియులారా, అర్థం కావాలంటే మనకెవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం ఎలా వస్తుంది? ప్రార్థన చేసినప్పుడు, మొర్రపెట్టినప్పుడు. అందుకే తెలివికై మొర్రపెట్టిన ఎడల అని అన్నాడు అక్కడ. తెలివికై మొర్రపెట్టిన ఎడల 3వ వచనంలో వివేచనకై మనవి చేసిన ఎడల. వివేచన అవసరం బైబిల్ గ్రంథములో. వివేచన అనేటువంటిది బైబిల్ గ్రంథములో ప్రియులారా మన జీవితములో లేకపోతే లేఖనాలను ప్రియులారా మనము సరైనటువంటి విధానములో అర్థం చేసుకోలేము. వివేచన కావాలి. వివేచన. పేతురు గారు అంటాడు, ఒక్కసారి చూడండి బైబిల్ గ్రంథములో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక దేవుని వాక్యములో మొదటి అధ్యాయము 10వ వచనము నుండి చదువుకుందామండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. ఈ రక్షణను గూర్చి మీకు ఏ రక్షణ అయితే కలిగిందో ఆ రక్షణను ప్రవచించిన ప్రవక్తలు ఉన్నారు కదా, ఆ ప్రవక్తలు ఏం చేశారో చెబుతున్నాడు ఇక్కడ. ఆ ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఏం చేశారట? పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగపోవు మహిమలను గూర్చియు ముందుగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఆ ఆత్మ ఆ కాలము, ఏ కాలము, ఎట్టి కాలమును సూచించి వచ్చెనో దాన్ని విచారించి, అంటే వాళ్ళు ప్రవక్తలు ప్రవచించేటప్పుడు, వాళ్ళు సాక్ష్యం ఇచ్చేటప్పుడు కాలం, ఏ కాలం ఇది, ఎట్టి కాలం ఇది, ఎవరి కొరకు ప్రవచించారు, దేనికోసం ప్రవచిస్తున్నాం మనం అంటే అన్నిటినీ కూడా ఏం చేశారట? వాళ్ళు పరిశోధించారు అని అక్కడ చాలా స్పష్టంగా విచారించి అనే మాట చూస్తున్నాం. చూడండి, ఎట్టి కాలమును అక్కడ వ్రాయబడిన మాట చూడండి. ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దానిని విచారించి పరిశోధించిరి. తర్వాత పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన, ఇక ఆ తర్వాత అన్ని అయ్యేవంటాయి అన్నమాట. అంటే ఒక వ్యక్తి పరలోకపు సంగతులు బోధించాలి అని అంటే ప్రియులారా అక్కడ ఎంత పని చేశారో చూడండి. ప్రవక్తలు కాలాన్ని చూశారు, అది ఏ కాలమో చూశారు, ఎట్టి కాలమో చూశారు, పరిశోధించారు. ప్రియులారా దాన్ని తెలుసుకుంటున్నారు, విచారణ చేశారు దాని గురించి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావాలి అంటే తెలివికై మొర్ర పెట్టాలి, వివేచనకై మనవి చెయ్యాలండి. ఏం చేస్తుంది? 11వ వచనం చదవండి. ఒకవేళ నీ వివేచనకై దేవుని దగ్గర మనవి చేసావనుకోండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు ఏం కాస్తుంది? కావలి కాస్తుంది. వివేచన కావలి కాస్తుంది ప్రియులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో వివేచన చాలా అవసరం.
కావలి కాయాలి, కావలి ఉండాలి, లేకపోతే హద్దు దాటిపోతాం మనం. వివేచన కావలి కాస్తుంది మనకు. జాగ్రత్త, జాగ్రత్త, దాటి వెళ్ళిపోతున్నావు, సత్యమునకు దూరంగా వెళ్ళిపోతున్నావు, ఆత్మ సంబంధమైన విషయానికి దూరంగా వెళ్ళిపోతున్నావు, నీ ఆధ్యాత్మికమైన జీవితం పతనమైపోతుంది. ప్రియులారా, ఇదిగో చెబుతుంది వివేచన. తప్పు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడుతుంది మంచి మాట కాదు, నువ్వు మాట్లాడేది వాక్య సంబంధమైంది కాదు, నువ్వు మాట్లాడేది పరిశుద్ధాత్మ వలన కలిగింది కాదు. వివేచన ఏం చేస్తుంది? మనిషికి కావలి కాస్తుంది. అందుకే వివేచనకై ఏం చేయాలన్నాడు? ప్రియులారా, మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు 4వ వచనంలో, దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదకాలి. వెదకాలన్నాడు చూడండి. ఇప్పటి వరకు వినాలన్నాడు, అంగీకరించాలన్నాడు, దాచుకోవాలన్నాడు, మొర్ర పెట్టాలన్నాడు. ఇప్పుడేం చేయమంటున్నాడు? వెదకాలి. ఏవండి, ఇన్ని పనులు చేయాలా? ఇవన్నీ ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటి ఎట్టిదో తెలుసుకోవటానికి. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటి ఎట్టిదో తెలుసుకోవటానికి ఇన్ని పనులు చేయాలా? చేస్తేనే తెలిసిద్ది, లేకపోతే తెలియదు. చేస్తేనే తెలుస్తుందండి, లేకపోతే తెలియదండి. నేను తెలుసుకుంటాను అని అంటే అపవాది ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందని అర్థం. అపవాది నిన్ను బలంగా వాడుకుంటున్నాడని అర్థం. ప్రియులారా, దేవుని వాక్యానికి మించింది ఏది మనం చేసినా అది పాపమే అవుతుంది కదండి. వాక్యానికి విరోధంగా చేసింది ఏదైనా. వాక్యము చెబుతుంది ఏంటి? నా కుమారుడా, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఎట్టిదో తెలుసుకోవాలి అని అంటే నువ్వు నా మాటలను అంగీకరించి వాటిని నీ హృదయంలో ఏం చేసుకోమన్నాడు? భద్రం చేసుకోమన్నాడు. జ్ఞానమునకు చెవి ఎగ్గి హృదయపూర్వకంగా ఏం చేయమన్నాడు? వివేచన అభ్యసించు అని అన్నాడు. తర్వాత తెలివి కొరక ఏం చేయమన్నాడు? మొర్రపెట్టు అని అన్నాడు. వివేచన కొరకు ఏం చేయమన్నాడు? మనవి చెయ్యి అని అన్నాడు. ఇప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? వెదకమంటున్నాడు. ఎలా వెదకమంటున్నాడు? వెండిని వెదకున్నట్లు. వెండిని ఎట్లా వెతుకుతామేంటి? వెండిని ఎలా వెతుకుతాం చెప్పండి? వెండిని ఎలా వెతుకుతాం? ప్రియులారా, ఇక్కడ వెండిని వెదకినట్లు అని అంటే ఏదో పోయిన వెండిని వెతికినట్లు కాదు. ఇక్కడ యోబు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. వెండికి ఏం కలదన్నాడు చెప్పండి? ఘని. వెండికి ఏముందండి? ఘని. ఘని అనేటువంటిది దొరకాలి అని అంటే ఏమండి? వెండి ఘని దొరకాలంటే ముందేం చేయాలి? ఏవండి, మనకు భూమి మీద చాలా గనులు ఇచ్చాడు దేవుడు. బొగ్గు గనులు ఇచ్చాడు, ఆయిల్ గనులు ఇచ్చాడు, బంగారపు గనులు ఇచ్చాడు, వెండి గనులు ఇచ్చాడు, ఇనుము గనులు ఇచ్చాడు. ఏవండి, ఇవన్నీ ఇచ్చాడు కదండి. ఇప్పుడు వెండి గనే ఉంది, వెండి గనే ఉంది. ఇప్పుడు వెండి దొరకాలి, వెండిని మనం కనుగొనాలి అని అంటే ఇక్కడ పొలుగుతో తవ్వేస్తే దొరికేస్తుందా? దొరుకుతుందండి? దొరకదండి. పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. ప్రియులారా, ఎక్కడ ఆయిల్ పడుతుందో, ఎక్కడ బొగ్గుందో, ఎక్కడ వెండుందో, ఎక్కడ బంగారం ఉందో, ఎక్కడ ముడిసరుకుందో ఇదంతా కూడా ప్రియులారా ఇదిగో పరిశీలన చేస్తూ ఉండగా ఏదో ఒక రోజున వెంటనే ఏమండి పలానా చోట ఆయిల్ దొరికిందండి అంటారు, పలానా చోట ఆయిల్ పడిందండి అని అంటారు, పలానా చోట గ్యాస్ అండి. ఏవండి వెంటనే దొరికేసింది? అది వెంటనే దొరికిందా? లేదండి. పరిశీలన చేశారు, వెదికారు, కనుగొన్నారు, అప్పుడు దొరికింది అది. అంటే ఎన్నో దినాలు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు పరిశీలన చెయ్యగా, ఎంతో ఖర్చు పెట్టగా, ఎంతో డబ్బు పెట్టగా, ఎన్నో రీతులుగా ప్రియులారా మిషనరీ వాడగా ప్రియులారా ఎక్కడో ఒక చోట ఒక గని దొరికింది. దొరికిన గనిని తీయటానికి మళ్ళీ ఎంత వెదకాలో తెలుసా? వెండికి గని కలదు అన్నాడు అక్కడ. అందుకే యోబు గ్రంథంలో
ప్రియులారా, గనుంది. ప్రియులారా, ఇక్కడ గని ఉంది అని తెలిసాం. ఆ గనిలో ఉన్నటువంటి వెండిని బయటికి తీయాలంటే వెంటనే వచ్చేస్తా ఏంటి? వెంటనే రాదు. మళ్ళీ దానికోసం మళ్ళీ పరిశీలన జరగాలి. మళ్ళీ దానికోసం మిషనరీలు రావాలి. దానికోసం ప్రియులారా మళ్ళీ ఖర్చు చేయాలి. మళ్ళీ దానిని లోపల ఎక్కడుందో కనుగొని బయటికి తీయాలి. ఏంటి, ఇంత తీయాలా బయటికి? అవును. ఇలా చేస్తే వెండి బయటకు వస్తా? అవును. ఒక వెండిని వెతికినట్లు ప్రియులారా వెదకాలన్నాడు. దేన్ని? దేవుని జ్ఞానాన్ని. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? వాక్యం అంటే ఏదో ప్రియులారా 4 మాటలు ఇక్కడ నిలబడి చెప్పేస్తున్నారులే అనుకుంటున్నారా? 1 గంట సేపు ఇక్కడ ఒక ప్రసంగం చెయ్యటానికి ఎన్ని పరిశీలన చెయ్యాలో తెలుసా? వాక్యంలో దానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ ఉన్నాయో, అది ఏ కాలాన్ని బట్టి, ఎట్టి కాలాన్ని బట్టి జరుగుతుందో ఆ వాక్యమును తీసుకొని వచ్చి దీనిలో అది వాస్తవంగా ఏ విధమైనటువంటి రీతిలో ప్రియులారా కలపాలో ఇవన్నీ తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం. మనం చాలా నష్టపోతాం. ప్రియులారా, వాక్యము చెబుతుంది, వెండిని వెదికినట్లుగా దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల. దాచబడిన ధనం ఎక్కడుంది? ఏవండి, దాచబడిన ధనం ఎక్కడుంది? దాచబడిన ధనాన్ని వెదకాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఏవండి, ఇంట్లో దాచావండి, ఇంట్లో ధనాన్ని దాచాం, ఏ బీరువాలోనో ఎక్కడో పెట్టాం, దాన్ని వెదకాల్సిన అవసరం ఏముంది చెప్పండి? దాచబడిన ధనం అన్నాడు. దాచబడిన ధనం ఏంటి? ప్రియులారా, ధనము దాచబడిన విధానం ఎట్లా ఉంటుందో చెప్పనా? ఒక్క విషయాన్ని చెబుతాను. చాలా సంగతులు ఉన్నాయి కానీ ఒక్క విషయాన్ని చెబుతాను. ఇప్పుడు మనము పంట వేస్తున్నామండి. పంట వేయటానికి ముందు పొలాన్ని ఏం చేస్తాం? ముందు దున్నుతాం. దున్నిన తర్వాత ఏం చేస్తాం? ప్రియులారా, ఏం చేస్తాం? నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తాం? నీళ్లు పెట్టిన తర్వాత ఒక్కొక్కటి చెప్పవసరం లేదు, తర్వాత ఏని చెప్పేసేయండి. నాటేస్తాం. నాటేసిన తర్వాత ఏం చేస్తాం? ఏమండి, అది కోతకు వచ్చినప్పుడు కోస్తాం. అంటే ఇప్పుడు ఆ కోసిన ధనాన్ని తీసుకెళ్ళిన ధాన్యాన్ని తీసుకెళ్ళి ఏం తెచ్చుకుంటాం? కోయబడినటువంటి ధాన్యాన్ని తీసుకెళ్ళి ఏం తెచ్చుకుంటాం? ధనాన్ని తెచ్చుకోమా? అంటే ఇప్పటి వరకు ఆ ధనము ఎక్కడ దాచబడింది? భూమిలో దాచబడింది ఆ ధనం. అంటే ఇప్పుడు ధనము మన చేతికి రావాలి అని అంటే ఎంత పని జరిగిందండి ఇక్కడ? అదే దాచబడిన ధనం అంటే. దాచబడిన ధనం అంటే అదే. ఇప్పుడు చేతికి ఆ ధనము రావాలి అని అంటే ముందు ఇక్కడ పంట ఏమైంది? ఇక్కడ పంట ప్రియులారా పండాలి. పంట పండటానికి ముందు ఏం జరిగింది? దున్నబడింది. దున్నబడిన తర్వాత నీళ్లు పెట్టబడ్డాయి. నీళ్లు పెట్టబడిన తర్వాత నారు వేయబడింది. నారు వేయబడిన తర్వాత ప్రియులారా దానికి కావలసిన ఎరువులు వేయబడ్డాయి. దానికి కావలసిన ఎరువులు వేయబడిన తర్వాత అది పంట వచ్చింది చేతికి. చేతికి వచ్చిన తర్వాత దాన్ని నూర్చాం. నూర్చిన దాన్ని తీసుకుని వెళ్ళాం. ప్రియులారా ధనాన్ని తెచ్చుకున్నాం. ఒక దాచబడింది ధనం అప్పటి వరకు ఎక్కడా? ప్రియులారా ఆలోచించారా? ఆ దాచబడిన ధనమును ఎలా వెతుకుతామో, దానికోసం ఎలా ప్రయాసపడతామో, దేవుని మాటల కోసం కూడా అలాగే ప్రయాసపడాలట మనం. దాచబడిన వెండిని ప్రియులారా వెదికినట్లుగా, దాచబడినటువంటి వెండిని వెదికినట్లుగా మనము దాచబడిన ధనమును వెదికినట్లుగా వెదికిన ఎడల ఇన్ని పనులు చేస్తే అప్పుడు మనకు ఏం తెలుస్తుందట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో గ్రహించెదము. ఈ పైవేమీ లేకుండా గ్రహించలేమంటారా? పైవేమీ లేకుండా గ్రహించలేమా? యెహోవా యందు భయభక్తులు ఎట్టివో గ్రహించలేం. సాధ్యం కాదు. అసలు యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటో ముందే చెప్పుకున్నాం మనం. అసలు భయభక్తులు అంటే ఏంటో ప్రియులారా ముందు వచనాల్లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు అది తెలుసుకోవాలట. ప్రియులారా అప్పుడు మనకేం దొరుకుతుందంటే దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అని అన్నాడు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అని అన్నాడు. ప్రియులారా ఏంటండి వాక్యానికి ఎంత శక్తి ఉందా?
వాక్యానికి ఎంత ఉన్నతమైన స్థానం ఉందా? వాక్యానికి ఎంత ఉన్నతమైనటువంటి ప్రియులారా దీవెన ఉందా? ఉందండి. అది మనం తెలుసుకోకపోవటం, అది మన జీవితాల్లో అర్థం కాకపోవటం, అది మనం సరైన విధానంలో ప్రియులారా మనం గుర్తించకపోవటం వలన ఏదో వస్తున్నాం, కాసేపు కూర్చుంటున్నాం, ఏదో 4 ముక్కలు వింటున్నాం, వెళ్ళిపోతున్నామే తప్ప మనకు యెహోవా యందు భయభక్తులు ఎట్టిదో ఈ రోజు వరకు తెలియలేదని చెప్పాలి. ప్రార్థన చేయటం యెహోవా యందు భయభక్తులు అనుకోకండి, పాటలు పాడటం యెహోవా యందు భయభక్తులు అనుకోకండి, వాక్యాన్ని బోధించటం యెహోవా యందు భయభక్తులు అనుకోకండి. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది తెలుసుకోవాలి అని అంటే అది హృదయపూర్వకంగా కొన్ని కార్యాలు జరగాలి, మనలో జరగాలి. ఏం జరగాలన్నాడు? వాక్యమును అంగీకరించాలన్నాడు. దానిని ఏం చేసుకోమన్నాడు? దాచుకోవాలి అని అన్నాడు. ఆ తర్వాత జ్ఞానానికి చెవినివ్వాలి అని అన్నాడు. హృదయపూర్వకంగా వివేచనను ఏం చేయమన్నాడు? అభ్యసించాలి అని అన్నాడు. తెలివి కోసం ఏం చేయమన్నాడు? మొర్ర పెట్టమన్నాడు. ప్రియులారా, వివేచన కొరకు ఏం చేయమన్నాడు? మనవి చెయ్యమన్నాడు. దాచబడినట్టు ప్రియులారా వెండిని వెదికినట్లు వెదకాలి అని అన్నాడు. దాచబడిన ధనమును వెదికినట్లు వెదుకు. ఇన్ని జరిగితే గాని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీకు తెలుసుకోలేవు. ప్రియులారా, చాలా చిన్నగా ఉంది కదా ఈ మాట, చాలా చిన్నగా ఉంది కదా మన దృష్టిలో, కానీ చాలా విలువైన సంగతులండి ఇవి. సొలొమోను చెప్పిన ప్రతి మాట చాలా విలువైందండి. ప్రియులారా, విలువైన ఈ వాక్యానికి నీ హృదయములో విలువనిస్తే తప్ప నీ బ్రతుకులో నీవు దేవుని గుర్చిన విజ్ఞానం, దేవుని గుర్చిన జ్ఞానం వేరు, దేవుని గుర్చిన విజ్ఞానం వేరు. దేవుని గుర్చిన జ్ఞానం వేరు, దేవుని గుర్చిన విజ్ఞానం వేరు. ప్రియులారా, దేవుడు చేసినటువంటి ప్రతి కార్యము మనకు అర్థం కావాలి అంటే మనకు విజ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం తెలుసుకోవాలంటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు, ఈ లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు నీవు ఎంత చదువుకున్నావు, ఎంత గొప్ప వ్యక్తివి, ఎంత స్థాయి ఉంది అనేది కాదు ప్రాముఖ్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలం. ఇది కావాలి ప్రియులారా, ఇది కావాలి. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, అస్సలు ఆయనకి చదువు రాదు. జి రాజారావు గారని ప్రియులారా బ్రదర్ల ఫెలోషిప్లో ఉండేవారు. ఆయన చనిపోయారు. ఆయన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక అక్షముకు రాదండి చదవటం. ఆయనకి ఒక అక్షముకు రాదు. ఆయనకి ఎన్ని పుస్తకాలు రాశాడు తెలుసా? ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన చదవటం అసలు రాదండి ఆయనకి, చదవటం రాదు ఆయనకి. ఎందుకంటే కళ్ళారా నేనే చూశాను. ఒక రోజున ఆయన ప్రకటన గ్రంథాన్ని గురించి వ్రాస్తూ ఉన్నప్పుడు నా ప్రక్కనున్నటువంటి ఆయన్ని పిలిచయ్యా, నేను కొన్ని మాటలు చెబుతాను, మీరు రాస్తారా అని అడిగాడు. ఒక చోట మీటింగులో మేమిద్దరం ఉన్నప్పుడు. చాలా పెద్ద ఆయన ప్రియులారా కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకున్న తర్వాత కూర్చొని బైబిల్ తన ముందు పెట్టుకొని తనకొచ్చినటువంటి ప్రియుల అక్షరాలను బట్టి చదువుతూ ప్రతి విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా ప్రియులారా ఆయన రాసినటువంటి పుస్తకాలండి. ఆది కాండాన్ని దరిదాపు 4-5 భాగాలు రాశాడు ఆయన. అలా ఆయన ప్రతి పుస్తకాన్ని రాశాడు చనిపోయే లోపు ఆయన. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో తెలుసుకోవటానికి లోక సంబంధమైన చదువు కాదు కావలసింది. అలాగని వద్దని నేను అనటం లేదు, చదవద్దు అని నేను అనటం లేదు. అది అక్షరాన్ని మాత్రమే మనకు తెలియచేస్తుంది కానీ ఆత్మీయత మనకు తెలియచేయదు. ఆత్మీయత కావాలి, వాక్యములో ఉన్న సంగతి మనకు అర్థం కావాలి అనంటే ఇదిగో ఈ లక్షణాలు మనకు కలిగి ఉండాలి. అప్పుడే దేవుని గూర్చిన విజ్ఞానము మనకేమవుతుంది? లభిస్తుంది. కాబట్టి ప్రియులారా, చాలాసార్లు నేను చదువులేని వాడిని, నేను చదువులేని దాన్ని అని ప్రియులారా
మనం చాలా తేలిగ్గా తీసేసుకుంటాం. చదువుకోలేదు, పరిస్థితి బాగుండలేదు, అప్పుడు మన పరిస్థితి చదువుకోలేదు. ప్రియులారా, అంత మాత్రాన నువ్వు పనికి మాలిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూడట్లేదు. పనికి మాలినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను తీసి పారేయలేదు. నిన్ను ఒక స్థిరమైన పునాదిగా నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన కుమార్తెవు, నువ్వు ఆయన కుమారుడివి. అందుకే నా కుమారుడా అనే మాటలు ఎందుకు వాడాడో తెలుసా అండి? నా కుమారుడా, నువ్వు ఈ లోక సంబంధమైనవి లేవని బాధపడుతున్నావేమో, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము లేదని, ఈ లోక సంబంధమైన చదువు లేదని, ఈ లోక సంబంధమైనటువంటి స్థితి లేదని నువ్వు ఒకవేళ నీ జీవితంలో నువ్వేమైనా దిగులు పడుతున్నా వద్దు. నీవు దేవుని గూర్చిన విజ్ఞానాన్ని కావాలంటే నేను చెప్పిన పని చెయ్యి, నేను చెప్పినట్లుగా నడుచుకో, నేను చెప్పినట్లుగా నువ్వు బ్రతుకు. తప్పనిసరిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. ప్రియులారా, కనుక ఈ దినాన దేవుని మాటలు వింటున్నాం. మనం దేవుని సన్నిధిలో ఆలోచన చేద్దాం. నేను చేతగాని దానిని చేతగాని వాడిని అని అనుకోవద్దు. అసలు ఈ దృష్టిలో ఎవ్వరు అనుకోవద్దు. దేవుడు చేతగాని మనలను చేతయ్యేటట్టుగా చేయగలిగిన వాడు. ప్రియులారా, చేతగాని వారిని చేతయ్యేటట్లుగా నిలబెట్టగలిగిన వాడు మన దేవుడు. ప్రియులారా, కాబట్టి నువ్వు చేతగాని వ్యక్తిగా ఉన్నంత వరకు, అలా అనుకున్నంత వరకు సాతానుడు నీ జీవితాన్ని దేవుని నుండి మళ్లించటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే నీ జీవితం, నీ బ్రతుకు నేను చేతగాని దాన్నే, నేను చేతగాని వాడినే గాని నన్ను పుట్టించిన వాడు చేతగాని వాడు కాదు, నా తండ్రి చేతగాని వాడు కాదు, నన్ను ప్రేమించిన వాడు చేతగాని వాడు కాదు, నా కొరకు రక్తం పెట్టిన వాడు చేతగాని వాడు కాదు, నాలో ఉంచి నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు చేతగాని వాడు కాదు. నన్ను నిలబెట్టగలడు, నన్ను నడిపించగలడు, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళగలడు అని ఒక మంచి నిర్దిష్టమైనటువంటి ఆలోచన కలిగి, ఇదిగో ఈ వాక్యాన్ని మనం అనుసరించి బ్రతికితే తప్పకుండా ఆ విజ్ఞానం దేవుడు మనకును దయచేస్తాడు. తలల వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభువు పాదాలు పట్టుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం. నిజంగా మనము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు, మనము నమ్మిన వాడు ఎంత శ్రేష్టమైన వాడు. ప్రియులారా, ఈ లోకములో జీవితాలకు ఆధారమైన వాడు దేవుడు కదా, ప్రాణమిచ్చిన వాడు దేవుడు కదా, దేహమిచ్చిన వాడు దేవుడు కదా, మన నడిపిస్తున్న వాడు దేవుడు కదా, ఈ భూమి మీద సమస్తాన్ని అనుగ్రహించిన వాడు దేవుడు కదా. ఆయనకు మించిందేముంది చెప్పండి? ఆయన ఏమి చేయలేని వాడు చెప్పండి? సమస్తము చేయగలడు ఆయన. నేను చేతగాని వాడను, చేతగాని దానను అని అనుకోవద్దు. ప్రియులారా, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ప్రభువా, నేను నీ మాట అంగీకరిస్తానయ్యా, నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటానయ్యా. తండ్రి, నా జీవితంలో నీ వాక్యానికి చెవి ఎగ్గుతానయ్యా. నీ వాక్యమునకు నా జీవితాన్ని అప్పగించి వివేచన కలిగి దాన్ని నేను అభ్యసిస్తానయ్యా. నువ్వేది బోధిస్తున్నావో, ఏదైతే నా జీవితానికి అనుగ్రహించావో అది నేను అభ్యసించి బ్రతుకుతానయ్యా. తండ్రి, నేను తెలివిలేని వాడనే, తెలివిలేని దాననే తండ్రి, కానీ తెలివిచ్చుటకు నీవున్నావు కదయ్యా. నీ దగ్గర మొర పెడతానయ్యా, తెలివికై మొర పెడతానయ్యా. నాయన, వివేచన ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచో, ఏది చెడో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలుసుకొనుటకు వివేచనకై నేను మనవి చేస్తానయ్యా. వెండిని వెతికినట్లుగా వెతుకుతానయ్యా, దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతుకుతానయ్యా. ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నాకు నేర్పించవా? గ్రహించినట్లు సహాయము చెయ్యవా? నిన్ను గూర్చిన విజ్ఞానము నాకు నేర్పించవా నాయన? తండ్రి, సహాయము చేయవని మనమందరము కూడా మనలను మనము దేవునికి అప్పగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మన దేవుడు ఎవరిని నెట్టివేసేవాడు కాదు.
నువ్వు చదువుకున్నావా చదువు లేదా అనేది ఆయనకు అనవసరం. నువ్వు రక్షించబడ్డావా లేదా, దేవుని కొరకు బ్రతుకుతున్నావా లేదా, దేవుని సంగతులు తెలుసుకొని ప్రభువులో ఇంకా ఎదుగుతున్నావా లేదా, ఫలిస్తున్నావా లేదా, ఫలించిన ఫలము నిలిచి ఉంటుందా లేదా, ఇదే చూస్తాడు ఆయన. ఆయనకి నీ ధనంతో పని లేదు, నీ ఆస్తులతో పని లేదు ఆయనకి, నీ ఉన్నతమైనటువంటి చదువులతో పని లేదు ఆయనకి. దేవా, నిజంగా నువ్వెవరు మొరపెట్టిన వింటావయ్యా, ఎవరు ప్రార్థన చేసినా వింటావయ్యా. యథార్థముగా ఎవరు ప్రార్థించినా నువ్వు త్రోసివేయవు నాయన. నీ జ్ఞానము నువ్వు అనుగ్రహిస్తావు నాయన. తండ్రి, కృప చూపండి నాయన. అనేక సార్లు నేను నీ మాటలు అంగీకరించలేకపోతున్నాను తండ్రి. నా జీవితంలో వాటిని దాచుకోలేకపోతున్నానయ్యా. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడయ్యా, భద్రం చేసుకోలేకపోతున్నాను. ఆయన సహాయం చేయండి నాయ. ఈ వాక్యం నేను భద్రం చేసుకుంటే అది నన్ను నిలబెడుతుంది. ఈ మాటలు భద్రం చేసుకోగలిగితే అవి నీలో ప్రభు నన్ను ఫలింపచేస్తాయి నాయన. ఈ వాక్యము నా హృదయంలో భద్రం చేసుకుంటే నాకు జీవాన్ని ఇస్తాయి. ఈ వాక్యాన్ని నా హృదయంలో భద్రం చేసుకుంటే సర్వ శరీరములకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆయన అటువంటి వాక్యానికి నా జీవితాన్ని అప్పగించి నీలో బ్రతుకుటకు సహాయం చేయండి నాయన. మళ్ళా మనము దేవునికి అప్పగించుకుని అందరము కూడా నోరు తెరచి కొన్ని నిమిషాలు ప్రభువు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందామండి.